ఆదిలాబాద్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టంకు కేవలం 3 మీటర్ల దూరంలో ఉంది. ఇన్ఫ్లో 2000 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. మరోవైపు ప్రాజెక్టు పరిస్థితి ముంపు గ్రామాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టంకి దాదాపు చేరువలో అయిందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లు కానీ ప్రస్తుతం 144.7 మీటర్లకు చేరువైంది. ఇన్ఫ్లో మాత్రం 2000 క్యూసెక్కులు కొనసాగుతుంది. అవుట్ఫ్లో హైదరాబాద్కి 158 క్యూసెక్కులు కాగా ఎన్టీపీఎస్కి 300 క్యూసెక్కుల వరకు కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఏటా మాత్రం ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తి స్థాయి కెపాసిటీ 20 టీఎంసీలు కూడా స్టోరేజ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం నీటిని నిల్వ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా ఒక నిండు కుండను తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 20 టీఎంసీలు కానీ ప్రస్తుతం 11.5 టీఎంసీలు ప్రస్తుతం వాటర్ స్టోరేజ్ అయిన పరిస్థితి కనబడుతుంది. మరో 3 మీటర్లకు చేరువైతే అంటే పూర్తి స్థాయి నీటి మట్టంకి చేరువైతే దాదాపుగా 19 నుంచి 20 టీఎంసీల వరకు కూడా వాటర్ స్టోరేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి మనం చూసుకుంటే ఇప్పటికే అటు కడం ప్రాజెక్టులో నుంచి కూడా వాటరు రిలీజ్ చేస్తుండడంతో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులకి గంటకు వరద ఉధృతి పెరుగుతుంది అని చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి ఈ ఏటా కూడా పూర్తి స్థాయి నీటి మట్టంకి చేరువగానే దీన్ని సీఎం కేసీఆర్ అఫీషియల్గా కూడా ప్రాజెక్టుని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా హైదరాబాద్కి అంటే భాగ్యనగర వాసులకు తాగునీటి అవసరాల కోసం ఈ ప్రాజెక్ట్ నుంచి 10 టీఎంసీలని ఉపయోగించుకున్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా కూడా ఈ వాటర్ని త్రాగునీటి అవసరాల కోసం అక్కడ ఉపయోగించుకున్నారు. అదేవిధంగా జిల్లాలో కూడా గూడెం ఎత్తిపోతలతో పాటుగా కరీంనగర్కి కూడా త్రాగునీటి అవసరాల కోసం ఇక్కడి నుంచి ఈ వాటర్ని ఉపయోగించుకోనున్నారు. 11 సంవత్సరాల నుంచి కూడా ప్రస్తుతం పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఏడాది క్రితం పనులు పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఏడాది క్రితమే ప్రాజెక్టు ప్రారంభం కావాల్సి ఉన్నా కానీ రాయపట్నం వద్ద హై లెవెల్ వంతెన నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూ ఉండడంతో కూడా ప్రాజెక్టు ప్రారంభోత్సవం మాత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు అక్కడ రాయపట్నం హై లెవెల్ వంతెన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో కూడా పనులు పూర్తి చేసుకొని అక్కడ వంతెనని అఫీషియల్గా కూడా అక్కడ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తాయి. ప్రస్తుతం 2000 క్యూసెక్కులు ఇన్ఫ్లో కొనసాగుతుంది. అవుట్ఫ్లో మాత్రం నిన్న రాత్రి 3000 క్యూసెక్కులు కొనసాగా ఇవాళ మాత్రం అవుట్ఫ్లో ఆపడం జరిగింది. అయితే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం కడెం ప్రాజెక్టులో 7.6 టీఎంసీలు కానీ ప్రస్తుతం 6.9 టీఎంసీలకు చేరువైంది. అదేవిధంగా అటు కొమరంభీం ప్రాజెక్టు విషయానికి వస్తే కూడా అక్కడ కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలకు గాను అక్కడ 7 టీఎంసీలు నీటి నిల్వ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్గా అన్ని గడ్డనవాగు, సాతనాల, మత్తడివాగు అన్ని ప్రాజెక్టులోకి ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి హరీష్ రావు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో కూడా అటు సిఎస్సీలను కూడా అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల నుండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఇప్పటికే మంత్రి ఆదేశాల మేరకు కూడా ఎప్పటికప్పటికే వాళ్ళ అధికారులు కూడా ప్రస్తుతం ప్రాజెక్టుని విజిట్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ప్రారంభంలోనే దాదాపు 50 రోజుల వ్యవధిలోనే ప్రస్తుతం అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండు కుండను తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరో నెల రోజుల్లో కూడా ఇంకా సమయం ఉంది. ఈ లోపు కూడా మరింత అంటే వరద తీవ్రత పెరిగి మరింత నీటి మట్టంకి చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు కూడా ప్రాజెక్టులో సాగునీటి అవసరాల కోసం కొంత నీటిని విడుదల చేస్తున్నా మరికొంత మాత్రం స్టోరేజ్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి మాత్రం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేసి 1 కోటి ఎకరాలకు నీరు అందించాలనే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంలో భాగంగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పెండింగ్ ప్రాజెక్టుగా ఎల్లంపల్లి పూర్తవుతుంది. వచ్చే నెల చివరికల్లా కూడా దీన్ని ప్రాజెక్టుని కూడా సీఎం కేసీఆర్ అఫీషియల్గా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా మాత్రం గ్రామాల ప్రజలు ఇంకా తరలి వెళ్ళకపోవడం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యంతో మహేంద్రన్ టీవీ, ఆదిలాబాద్.